2009 ఎన్నికల్లో అది మీకు రావాల్సిన సిరిసిల్ల సీటు కేటీ రామారావు గారికి వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు ఆ నేపథ్యం ఏంటది? ఏం జరిగింది? నాకైతే క్లియర్గా తెలియదండి. ఒకటి మాత్రం నేను భావించేది ఏంటంటే, అంతకుముందు కేసీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి పోటీ చేస్తారు, నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేకి పోటీ చేయి, నువ్వు చేయడం తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈసారి. ఎందుకంటే 2004లో నేను టికెట్ అడగలే ఎప్పుడు. 2009లో అది ఓపెన్ అయిన సందర్భంలో, అంతకుముందు మాకు నీరళ్ళ కాన్స్టిట్యూన్సీ రిజర్వ్డ్ ఉండేది. అప్పుడు కూడా నేను ఏమి ఆశించి పనిచేయాలి. తెలంగాణ కొరకు పనిచేసిన, అది ఒక ఎస్ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అయినప్పుడు కూడా నేను పనిచేసిన. నా అన్ని రకాలుగా నా శాయశక్తులు అక్కడ వడ్డిన నేను నేను ఆ 2009లో కూడా 2004లో కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. అది నా ఒక్కరిది అని నేను అనుకోను. నాలాంటి సమూహం అక్కడ ఉంది, ఆ భావజాలం అక్కడ ఉంది, ఆ భావజాలాన్ని కరెక్ట్ వ్యాపింపజేయగలిగింది కాబట్టి ఆ విజయం సాధ్యమైంది. తర్వాత కూడా కేసీఆర్ గారు 2006లో కానీ పోటీ చేసినప్పుడు కానీ, 2008లో పోటీ చేసినప్పుడు కూడా కానీ, 2006లో సునాయాసంగానే గెలిచారు వారు. 2008లో పోటీ చేసినప్పుడు కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలలో 6 కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు వారు వెనుకంజలోనే ఉన్నారు. 14 నుంచి 15,000 ఓట్ల వెనుకంజలో ఉన్నప్పుడు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ 14,000 15,000 వెనుకంజను దాటవేసి 10,000 ఓట్లు 12,000 ఓట్లతో గెలవడం జరిగింది. అంటే సిరిసిల్ల ఒక అడ్డాగా ఉంది, తెలంగాణకు అడ్డాగా లేదు. నేను నా గొప్పతనం అని నేను అనట్లేదు, ఆ ప్రజల యొక్క గొప్పతనం అది. ఆ ప్రజలతో నేను కలిసిపోయాను కాబట్టి, ప్రజలు నన్ను నమ్మినారు కాబట్టి. ఇప్పుడు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారా? నేను ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ దాన్ని ఎవరు పట్టించుకునే నాదు లేరు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో నేను పోయినట్టే నేను ఏదో ఆశించిపోలే. తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ ఉద్యమంలో ఏదో వస్తాను పోలే. నేను చేసేటైతే జనరల్గా ఏం చేయాలా, ఒక మంచి ఓపెన్ కాన్స్టిట్యున్సీని పట్టుకొని నేను పోటీ చేయాలా. కానీ నేనళ్ళ కాన్స్టిట్యున్సీని పట్టుకున్నాను నేను. కేసీఆర్ గారు ఆ మాట అన్న తర్వాత మరి బీఫామ్లు ఇచ్చే టైంకు నాకు ముఖం దాటవేసి, నన్ను కన్సల్ట్ కూడా చేయకుండా తనకు తానుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నాను. ఆయన పిలిచి మీతో మాట్లాడారని కూడా అంటారు. చెప్తాను, అది కూడా చెప్తాను. నేను వచ్చిన తర్వాత బీఫామ్ ఇవ్వకుండా కేటీఆర్ గారిని డిక్లేర్ చేయడం జరిగింది. ఒకవైపేమో నాకు చెప్పాడు, నువ్వు నామినేషన్ రెడీ చేసుకో, నువ్వు పోటీలో ఉండు, నువ్వు పోటీ చేయాలి కరీంనగర్ సిరిసిల్ల నుంచి అని చెప్పడం జరిగింది. ఎందుకేమో ఒక సీట్లు వచ్చే టైంలో 3-4 రోజుల ముందు నుంచి నాతో మాట్లాడడం మానేసి, నాకు కనబడడం కూడా మానేసి, నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే జనరల్గా నేను వేరే వాళ్ళకి ఇప్పించాను కాబట్టి నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు అడగలే. నాకు ఆ ఫ్రీడమ్ ఆ ఇంట్లో ఉండేది, కేసీఆర్ గారితో సాన్నిహిత్యం నాకు ఉండేది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు, నాకు కూడా కనబడకుండా కేసీఆర్ గారు పోతారని నేను. ఎందుకంటే 2004లో జరిగిన ఎన్నికల్లో నేను, కేసీఆర్ గారు, హరీష్ గారు ఉండే బీఫామ్లు కూడా ఉండడం జరిగింది. తర్వాత జరిగిన క్రమంలో మాకే కనపడకుండా పోయి ఎక్కడెక్కడ వండుకుంటా దాటవేసే ప్రయత్నం చేసినప్పుడు నామినేషన్ వేసే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి నేను వెళ్ళి నా ఇండిపెండెంట్ నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే అక్కడికి మా ఊరికి వెళ్ళేసరికి కేటీఆర్ గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదు? నన్ను పిలిచి మాట్లాడినా లేదు. నన్ను మాట్లాడడం అనేది తర్వాత మాట్లాడండి. ఎప్పుడు నేను నామినేషన్ వేసి ప్రచారంలో జరుగుతున్న క్రమంలో నాకు ఫోన్ చేయడం జరిగింది. వారి బావమరిది శ్రీనివాసరావు గారు, నేను ఎక్కడో ఎల్లారెడ్డిపేట మండలంలో అటవీ ప్రాంతంలో నేను క్యాన్వాస్ చేసుకుంటూ ఉంటే నన్ను పిలిపించడం జరిగింది. వారు వచ్చిన ఎంబడబడితే నేను అన్న నేను ఆత్మవంచన చేసుకొని ఉండే ప్రశ్న లేదన్న, నాకు టికెట్ ఇవ్వనందుకు బాధ కాదు, ఎందుకు ఇస్తలేనో చెప్పనందుకు బాధ. నీకు టికెట్ ఇవ్వరాని పరిస్థితులు ఏమొచ్చా చెప్పాను. ఎందుకంటే నేను అత్యంత సన్నిహితుడిగా టీఆర్ఎస్ వర్గాల్లో ఉండేది. నాకే చెప్పకుండా పోతే, నాకే దొరకకుండా పోతే మరి సామాన్య పరిస్థితి ఏందన్న. ఇక్కడ మాత్రం ఒక కండిషన్ పెడుతున్నాను, నేను నాకు బీఫామ్ ఇస్తానని వస్తేనే నేను వస్తా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీకర్ ఫార్మాట్లో అక్కడే ఇప్పుడే ఈరోజే నాకు బీఫామ్ ఇచ్చిన రోజే మీకు రాజీనామా లేఖ కూడా ఇచ్చొస్తా చేసుకొని. కానీ బీఫామ్ ఇస్తా అని చెప్పి మోసం చేసేదాన్ని నేను భరించలేను. ఎందుకంటే నేను రాజకీయాల కోసం నేను ఉద్యమంలోకి రాలేదు. తెలంగాణ అనేది నా ఆకాంక్ష, అది నా జీవిత ధ్యేయం. నేను పుట్టు తెలంగాణవాదిని. రాజకీయాలు పక్కన పెట్టండి, దానికి వస్తా అంటే అన్న అత్తనే ఇప్పిస్తామంటే వెళ్ళి నువ్వు చెప్తే లామన్నా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్తే వస్తా అంటే వారు కేటీఆర్ గారితో నాకు మాట్లాడించడం జరిగింది. సరే ఇవాళ వాళ్ళు ఖండించవచ్చు అంటే మిమ్మల్ని విత్డ్రా చేసుకోమన్నారా?
నన్ను విత్డ్రా చేసుకోమంటే నేను అట్లా నాకు చేసుకోనని చెప్పాను. నాకు బీఫామ్ ఇస్తే నేను పోటీలో ఉంటాను తప్ప నేను విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదని చెప్పాను నేను. చెప్పిన తర్వాత శ్రీనివాసరావు గారు సరే ఇలా ఖండిస్తారా, వాళ్ళు సమర్థిస్తారా, నన్ను అది చేస్తారా, అది వారి విజ్ఞత. కానీ కేసీఆర్ శ్రీనివాసరావు గారు వాళ్ళ మేనల్లుడు అంటే కేటీఆర్ గారి ద్వారా నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్న నీకే బీఫామ్ ఇస్తాను వచ్చి రండి అన్న అని చెప్పిన తర్వాత నేను కేసీఆర్ కానీ ఆ గారు ఎలక్షన్స్లో మీరు 171 ఓట్లు తేడాతోనా? అవునండి, చాలా స్వల్ప 171 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది ఆ ఎలక్షన్లో. ఓరావరికి ఎలక్షన్ జరిగినాయి. సరే జనం వాళ్ళు నన్ను ఆదరించారు. ఆ గడ్డ పైన పుట్టిన బిడ్డగా వాళ్ళతో నిదర్శనం అదే. ఎందుకంటే నేను ప్రజలతో కలిసిపోయిన, ప్రజలు నాతో మింగిలైన దానికి నిదర్శనం అదే. 171 ఓట్లతోని ప్రజలు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు అండగా నిలిచిండ్రు. చిట్ట చివరికి సరే అనేకమైన రాజకీయాలలో ఎలక్షన్లో చేసే ఎత్తుగడలని వాళ్ళు చేసినారు. నేను ఒక మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని. నాకు ఎలక్షన్లలో పోటీలనే ఎక్స్పీరియన్స్ కూడా లేదు అంతకుముందు. నా కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం కాబట్టి ఎలక్షన్ మాన్యూవరింగ్ కానివ్వండి, ఎలక్షన్ మ్యానిపులేషన్ కానివ్వండి నాకు తెలియదు. కాబట్టి ప్రజల ఆశీస్సులతో, అండదండలతో నేను ఆ స్టేజ్కి రావడం జరిగింది. 171కు రావడం జరిగింది. తర్వాత మీరు అన్నట్టు నేను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు నా పైన పెట్టుకున్న ఆకాంక్షలు, ఆశలు కొన్ని ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఒక ఎత్తు అయితే దాన్ని ఎట్టి పైసా సాధించుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కూడా నేను క్లియర్ చెప్పడం జరిగింది. నేను గాంధీ భవన్లో జాయిన్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ సభ, బహిరంగ సభలో వారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన నువ్వు తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టమని కాదు, నీ గొంతు వినిపించు, నీ పార్టీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటూనే తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూనే వినిపించవచ్చు. నువ్వు దానికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పొచ్చు, బాహాటంగా చెప్పొచ్చు, అధిష్టాన నగర్ కూడా చెప్పొచ్చు అన్న ఒక విజ్ఞతతో కూడిన మాటలు తను మాట్లాడడం జరిగింది.